స్వాదిష్టాన చక్ర అధిష్టాన దేవత పసుపు పచ్చని రంగుల్లో ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 508వ నామము అతి గర్విత. ఇది 5 అక్షరాల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు అతి గర్వితాయే నమః అని నమస్కరించుకోవాలి. అతి అంటే మిక్కిలి, గర్విత అంటే గర్వంతో ఉండునది అని అర్థం అనమాట. 4 చేతులతో మనోహరంగా ఉండే ఈ స్వాదిష్టాన దేవత అతిశయించిన తను విలాసం చేత అతిశయించిన గర్వాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రంలో ఏదైనా తేడా వస్తే మనిషికి గర్వం, దర్పం, స్వాతిశయము మొదలైనవి కలుగుతాయి. మిక్కిలి గర్వంతో నుండునది అని ఈ నామానికి అర్థం అనమాట. తర్వాత 509వ నామం మేధోనిష్ట. ఇది 4 అక్షరాల నామం. ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు మేధోనిష్ట అయిన మహా అని చెప్పాలి. మేధ అంటే మేధస్సును, నిష్ట అంటే ఆశ్రయించి ఉండునది అని అర్థం. మేధస్సు అంటే ధారణ శక్తికి, బుద్ధికి సంబంధించిన మేధ కాదు.